చెప్పండి. ఏం మాయ చేసావు యామిని? దెబ్బకి ఆ దెయ్యం దారిలోకొచ్చింది. ఏమంటోంది? అదితిని పెళ్లి చేసుకుని తీరాలని గౌతమ్ని ఒత్తిడి చేస్తుంది. గౌతమ్ ఏమంటున్నాడు? వాడెప్పుడు పాడిన పాటే పాడుతున్నాడు. ఏం పర్వాలేదు, నెక్స్ట్ టైం నేనిచ్చే డోస్కి అంతా సెట్ అయిపోతుంది. అహల్య దగ్గరుండి గౌతమ్తో అదితి మెళ్ళో 3 ముళ్ళు వేయిస్తుంది. త్వరగా ఆ పని చేయించామని. అదితి ఈ ఇంటి కోడలుగా ఎప్పుడొస్తుందా అని నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఉంటాను. నందు, కిరణ్ పెళ్లి ఎలా జరిగింది? బాగా జరిగింది మామ్. నువ్వు డాడీ ఎందుకు రాలేదని అంకుల్ వాళ్ళు అడిగారు. మేము అదితి పెళ్లి పనుల్లో ఉన్నామని చెప్పలేకపోయావా? అదితి పెళ్ళా? ఎప్పుడత్తయ్యా? ఎవరితో? ఏంటి శ్రావ్య, వెటకారంగా ఉందా? నా పెళ్లి గౌతమ్తో కాకుండా ఇంకెవరితో జరుగుతుంది? నువ్వింకా అన్నయ్య గురించి ఆలోచిస్తున్నావా అదితి? అన్నయ్యని మర్చిపోవడం నీకే మంచిదనిపిస్తుంది. నువ్వు గౌతంలాగే పాడిన పాట పాడకు. అదితి పెళ్లి గౌతంతోనే, అది ఫిక్స్. అహల్య వదిన ఉండగా గౌతమ్ అన్నయ్య అదితిని ఎలా పెళ్లి చేసుకుంటాడత్తయ్య? అహల్యే గౌతమ్ని ఒప్పించి అదితి మెళ్ళో 3 ముళ్ళు వేయించబోతోంది. అదెలా జరుగుతుంది అత్తయ్య? అందుకు అహల్య వదిన ఒప్పుకోవాలి కదా? అది ఒప్పుకోవడం ఏంటి? దాని తల్లో జేజమ్మని కూడా ఒప్పిస్తాను. ఆల్రెడీ అహల్య ఒప్పుకుంది శ్రావ్య. త్వరలోనే గౌతమ్తో నాకు పెళ్లి. ఈసారి మా పెళ్లిని ఆ దేవుడు కూడా ఆపలేడు. ఎవరండి? శ్రావ్య. చెప్పమ్మా. హలో నాన్న, ఇంట్లోనే ఉన్నారా? అవునమ్మా. ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? అక్కడంతా ఓకేనా నాన్న? ఎందుకలా అడుగుతున్నావమ్మా? త్వరలో అన్నయ్యకు అదితికి పెళ్ళని అహల్య వదినే అన్నయ్యని ఒప్పించి వాళ్ళ పెళ్లి దగ్గరుండి చేయిస్తుంది అని ఇక్కడ అత్తయ్య అదితి అంటున్నారు. అలాంటిదేం లేదు శ్రావ్య. వాళ్ళూరికే ఏదో చెప్తూ ఉంటారు. లేదమ్మా, పెళ్లి కోసం అత్తయ్య అదితి ఏదో ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది. అన్నయ్యను వదిన్ని కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పండి. అదంతా మేం చూసుకుంటాం శ్రావ్య. అక్కడ నువ్వు జాగ్రత్తగా ఉండవు. సరేనమ్మా, ఉంటాను నాన్న. బాయ్ అమ్మా. యామిని ఏం ప్లాన్ చేసి ఉంటుంది సుభద్ర? దీపావళికొచ్చి ఛాలెంజ్ చేసి వెళ్ళింది కదండి. ఏదో ఒకటి ప్లాన్ చేయకుండా ఎలా ఉంటుంది? ఏం చేస్తుందో చూసుకుందాం. అయ్యగారు, అమ్మగారు. ఏమైంది బంగారాజు? అహల్య అమ్మగారు, గౌతమ్ బాబు గారు గొడవ పడుతున్నారండి. నువ్వే మా కోడలువని మేం ఒప్పుకున్నాం కదమ్మా. మళ్ళీ ఎందుకిదంతా? ఎందుకు ఏంటి అని అడగండి. వెంటనే ఆయనకి అదితికి పెళ్లి జరిగిపోవాలి. అప్పటి వరకు నేను అన్నం నీళ్లు ఏవి ముట్టుకోను. ఈ కొత్త ట్విస్ట్ ఏంటి నానమ్మా? ఇది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు బామ్మగారు.
నేనూహించాను. ఏంటమ్మా యామిని నిన్నేమైనా బెదిరించిందా? భయపెట్టిందా? చెప్పమ్మా, యామినియే నీతో ఇలా మాట్లాడిస్తోందా? ఇప్పుడు నేనేమీ చెప్పలేను. అదితి ఈ ఇంటి కోడలు కావాలి. నేను మధ్యలో వచ్చాను, మధ్యలోనే వెళ్ళిపోతాను. నన్ను పెళ్లి చేసుకుని మధ్యలో ఎలా వెళ్ళిపోతావు? మనం ఎప్పటికీ భార్యాభర్తలమని కోర్టు కూడా తీర్పిచ్చింది కదా. నాకు ఆ తీర్పుతో పని లేదు. నేను వెళ్ళిపోతాను. ఇంతదాకా వచ్చాక ఎలా వెళ్తావమ్మా? ఇదేమైనా బొమ్మల పెళ్ళి అనుకుంటున్నావా? నువ్వు ఇలా మాట్లాడడానికి యామినినే కారణమైతే నీకేం కాకుండా మేం చూసుకుంటాం. అమ్మా అహల్య, నీకు మేమున్నాం. ఇది నీ ఇల్లు. మనమంతా ఓ కుటుంబం. నీకు మేం అండగా ఉంటామమ్మా. నాకు ఎవరి అండా వద్దండి. నేను వెళ్ళిపోతాను. ఆయనకి అదితికి పెళ్లి చెయ్యండి. ఇంత చెప్పినా వినవేంటమ్మా నువ్వు? ఈ దేశం కోసం ఎంతో చేసిన వాణ్ణి నా కన్న కొడుకు కోసం, కోడలి కోసం నేనేం చేయలేను అనుకుంటున్నావా? మరీ అంత అసమర్థులే కనిపిస్తున్నానా? నా కోసం ఏ పోరాటం వద్దు సార్. మీ రెండు కుటుంబాలు ముందులా కలిసి ఉండాలి. నా వల్ల ఎవరూ బాధపడకూడదు. చూడమ్మా, ఈ గొడవలన్నీ తాత్కాలికం. తర్వాత అన్నీ సర్దుకుంటాయి. యామిని తాటాకు చప్పుళ్ళకి నువ్వు భయపడాల్సిన పనిలేదు. నువ్వు వచ్చి భోంచేయి. నేను ఎవరికి భయపడడం లేదండి. నా వల్ల ఎవరూ బాధపడకుండా చూసుకోవడం నా బాధ్యత. అది నీ బాధ్యత అయితే నిన్ను చూసుకోవడం నా బాధ్యత. నా మాట విని వచ్చి భోంచే.